తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో తొలి రోజు సంజయ్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో తొలి రోజు సంజయ్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ని అగ్నిమాపక శాఖకు సంబంధించి డీజీగా పనిచేసిన సమయంలో అగ్ని పోర్టల్కి సంబంధించిన వర్కులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ వెబ్ పోర్టల్ అదేవిధంగా మొబైల్ యాప్ అభివృద్ధి కోసం ఒక ప్రైవేట్ కంపెనీకి పనులు అప్పగించారు. అందులో అవకతవకలకు పాల్పడ్డారు. పనులు పూర్తి కాకుండానే 59 లక్షల రూపాయలు చెల్లించారని ఒక కేసు కూడా నమోదైంది. దీంతో పాటు ఆయన సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడానికి సంబంధించి ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక సంస్థకు ఆ కార్యక్రమాల అప్పగింత కూడా జరిగింది. దానికి కూడా ₹1 కోటి నిధులను కేటాయించారు. దీనికి సంబంధించి కూడా పనులు పూర్తి కాకముందే ఈ డబ్బులు చెల్లించారు. ఈ 2 అంశాలకి సంబంధించి ఆయన మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దాని మీద సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం వెళ్లడంతో ఆయన్ని సరెండర్ కావాలన్న ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ కోర్టులో సరెండర్ అవటం, ఆయన్ని విజయవాడ సబ్ జైలుకి రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒకవైపున పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ అధికారులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిన్న న్యాయస్థానం 3 రోజుల పాటు సంజయ్ని కస్టడీకి ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం విజయవాడ సబ్ జైలుకి వెళ్లి సంజయ్ని కస్టడీకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం గొల్లపూడిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు. ఏదైతే ఏసీబీ అధికారులు నమోదు చేశారో ఆ కేసులో ఉన్నటువంటి 2 అంశాలు అగ్ని వెబ్ పోర్టల్ అదేవిధంగా మొబైల్ యాప్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చట్టాలకు అవగాహనకు సంబంధించి ప్రైవేటు సంస్థ కార్యక్రమాలు ఈ రెండింటికి సంబంధించి నిధుల దుర్వినియోగం చెల్లింపుల అంశాల మీద అయితే ఇవాళ సంజయ్ని అధికారులు ప్రశ్నించబోతా ఉన్నారు. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగబోతోంది. ఆ తర్వాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని జైలుకి తరలిస్తారు. ఇదే విధంగా 3 రోజులు ఆయన విచారించబోతా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ చేయొద్దు, బలవంతపు స్టేట్మెంట్లు తీసుకోవద్దని కూడా న్యాయస్థానం ఈ షరతుల్లో ఏదైతే కస్టడీకి అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. అదేవిధంగా ఆయన న్యాయవాదితో రోజుకు 3 నుంచి 4 సార్లు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం సంజయ్ను ఏసీబీ కార్యాలయం గొల్లపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయంలో అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ అయితే కొనసాగబోతా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.